కడప జిల్లా బద్వేలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో జరిగే దివ్యాంగుల పెన్షన్ అభినందన సభను జయప్రదం చేయాలని విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర నాయకులు ఇండ్ల ఓబులేష్, బద్వేలు పట్టణ నాయకులు రఫీ, ఉపాధ్యక్షులు కేసీ మౌలాలి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెన్షన్ పెంచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగులు అభినందన సభను ఏర్పాటు చేయాలని తీర్మానించడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలైన పెన్షన్, సదరం సర్టిఫికెట్లు, 3 చక్రాల వాహనాలు, వివాహ ప్రోత్సాహకాలు, ఉచిత బస్ పాస్, అంగవైకల్య పరికరాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, బద్వేలు ప్లైవుడ్ పరిశ్రమలో ఉపాధి ఉద్యోగాలు, కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న దివ్యాంగులను పర్మనెంట్ ఉద్యోగాలుగా గుర్తించాలని కోరారు. విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనము ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఎన్నడూ లేనంత విధంగా గత ప్రభుత్వం కూడా చేయలేనటువంటి గొప్ప కార్యము మా దృష్టిలో, వికలాంగుల దృష్టిలో, మా దృష్టిలో మాత్రం గొప్ప కార్యం అనుకోవాలి. 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 6,000 రూపాయలు ఏకదాటికి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం తీసుకోవడం ఇదొక శోభ పరిణామం. నిజంగా విభిన్న ప్రతిభావంతుల సంఘం యొక్క పట్టణ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అందరూ విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే దివ్యాంగులు మన బద్వేలు పట్టణంలో 33 వార్డులలో ఎంతమంది ఉన్నారో అందరూ, కొంతమందికి ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్లు కూడా లేనివారు, మన బుద్ధిమాంద్యం కలవారు కూడా చాలామంది సర్టిఫికేట్లు లేక, పింఛన్లు లేక ఉన్నారు. మన గర్వించదగ్గ విషయం ఏంటంటే, 3,000 రూపాయలను మన చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు చేయడం, ఈ 5,000 నుంచి 15,000 రూపాయలు చేయడం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇక్కడ ఇంకా లబ్ధి పొందని వికలాంగులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి హాజరై తమ యొక్క సర్టిఫికేట్లు కానీ, తమకు కావాల్సినటువంటి పెన్షన్లు కానీ అప్లై చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమానికి హాజరై విభిన్న ప్రతిభావంతుల సంఘం యొక్క తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి అవి అభినందన సభను జయప్రదం చేయాలని మరి కోరుకుంటూ దివ్యాంగుల సంఘ ఉపాధ్యక్షుడిని. మనకు ఈ చంద్రబాబు నాయుడు గారు 2018-2019లో మనకు అప్పుడు పింఛను కూడా పెంచినటువంటి ఘనత మన చంద్రబాబు గారిదే. అదేవిధంగానే అప్పుడు 3,000 చేసినట్టుగానే ఈ 2024 సంవత్సరంలో కూడా మన రాష్ట్ర వికలాంగులకు అందరికీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 6,000 పింఛన్ చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రిదే. అదేవిధంగానే రేపు జెడ్పీ హై స్కూల్లో జరగబోయేటటువంటి సభ, ఆ సభకు ముఖ్య అధ్యక్షులుగా మన యువ నాయకులు రితీష్ రెడ్డి గారు, అదేవిధంగానే మిగతా నాయకులు కూడా వస్తున్నారు. కాబట్టి మన